హాయ్ హలో వెల్కమ్ టు J24 ఆంధ్ర. J24 ఆంధ్రాలో ప్రతిరోజు న్యూస్ అనాలిసిస్ ప్రోగ్రామ్ తో J24 ఆంధ్ర మీ ముందుకు రాబోతుంది. సో వాట్ ఈస్ న్యూస్ అనాలిసిస్ అంటున్నారా? నా ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా J24 న్యూస్ తో J24 తెలంగాణలో చాలా మంచి ఆదరణతో కొనసాగుతున్నది. ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు కూడా. సో అదే విధంగా ఆంధ్రాలో కూడా అడుగుపెట్టిన J24 ఆంధ్రాతో మీ ముందుకు వచ్చింది. అండ్ J24 ఆంధ్రాలో ప్రతిరోజు మీకు న్యూస్ అనాలిసిస్ తో మీ ముందుకు నేను వస్తున్నాను. సో మా ప్రోగ్రామ్ ని ఆదరిస్తారనే కోరికతో మీ ముందుకు వస్తున్నాను. సో ఈరోజు ఎక్కువ లేట్ చేయకుండా డీటెయిల్ డిస్క్రిప్షన్ కాకుండా మీ ముందు వచ్చేస్తున్నాను. సో గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు సై అంట. ఈనాడు వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు సై అన్నదంతా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇంటి ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి కాదు, మార్గదర్శకాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు చిక్కుముడు తొలగిపోయాయి. వెబ్ ల్యాండ్ రికార్డులో ఒక సర్వే నంబరు గ్రామకంఠంగా నమోదైతే అది నిషేధిత జాబితాలో ఉన్నా లేకున్నా, సో ప్రాహిబిటెడ్ లిస్ట్ లో ఆ ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా గ్రామకంఠానికి చెందిన ఆ ల్యాండ్ అయితే, ఆ భూమి అయితే, సో రిజిస్ట్రేషన్లకు చిక్కుముడులు తొలగిపోయాయి. వెబ్ ల్యాండ్ రికార్డులో ఒక సర్వే నంబర్ గ్రామకంఠంగా నమోదైతే వెబ్ ల్యాండ్ వెబ్సైట్ లో ఆ సర్వే నంబర్ గ్రామకంఠంగా ఎంట్రీ ఉంటే అది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నా, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో లేకపోయినా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందంట. ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను రసీదులు ఆధారంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఏవైతే ఇంటి పన్ను ఉంటుందో ఆ ఇంటి పన్ను, లేకపోతే వెకేట్ ల్యాండ్ ట్యాక్స్ అంటాం, ఖాళీ స్థల రసీదు. ఇల్లు లేకుండా ఖాళీ స్థలం ఉంటుంది, ఆ ఖాళీ స్థలానికి చెందిన రసీదు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటారు, వెకెట్ ల్యాండ్ ట్యాక్స్. సో ఆ రసీదు ఆధారంగా గ్రామకంఠం భూములను రిజిస్ట్రేషన్ చెయ్యండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి సిఎస్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. వెబ్ ల్యాండ్ రికార్డులో గ్రామకంఠం అని నమోదైన సర్వే నంబర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయని, గ్రామకంఠంలో వెబ్ ల్యాండ్ రికార్డుల్లో గ్రామకంఠం అని నమోదైన సర్వే నంబర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయని అందులో పేర్కొన్నారు. గ్రామకంఠం భూములుంటే సాధారణంగా గ్రామంలోని నివాస ప్రాంతాలు, గ్రామకంఠం భూములంటే సాధారణంగా గ్రామంలోని నివాస ప్రాంతాలు, ప్రభుత్వ సామాజిక అవసరాలకు కేటాయించిన భూమి మినహా మిగిలిన గ్రామకంఠం భూముల్ని 22A నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ 2015లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లు కూడా 22Aలో ప్రభుత్వ భూమికి కనిపిస్తున్నాయి. సబ్ డివిజన్ జరగకపోవడంతో ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22Aలో చేపట్టేశారు. సో గ్రామకంఠం భూములకు సంబంధించి ఆస్తుల వివరాలు లేవి, రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేవంట. వారసత్వంగా వచ్చిన పాత ఇళ్ల స్థలాలకు స్పష్టమైన లింక్ దస్తావేజులు లేవు. ఫలితంగా గ్రామకంఠం స్థలాలు రిజిస్ట్రేషన్ జరగడం లేదు. సో అవి అలా ఉంటే ఇప్పుడు పన్ను రసీదు చూపిస్తే చాలు అంటున్నారు. ఆస్తి వెబ్ ల్యాండ్ రికార్డులో గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లో ఉంటే ఆ సర్వే నంబర్ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనేది సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఆస్తి గ్రామకంఠం సర్వే నంబర్ లో భాగమనే లింకు డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్ అధికారి ఆ పత్రాలను అంగీకరించాలి. ఒక స్థలంలో ఇల్లు ఉంది, ఎలాంటి లింక్ దస్తావేజులు లేవు, స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటి పన్ను రసీదును అంగీకరించి రిజిస్ట్రేషన్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో వంశపారంపర్యంగా ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటికి లింకు డాక్యుమెంట్లు లేదు, ఇంటి పన్ను రసీదులు లేవు, ఖాళీ స్థల పన్ను రసీదును రిజిస్ట్రేషన్ అధికారి అంగీకరించాలి. తగిన ధృవీకరణ పత్రాలు 2002 మార్చి 21న జారీ చేసి సర్క్యులర్లోనివి పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాలంట. సో గ్రామీణ ప్రాంతాల్లో వంశపారంపర్య ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటికి లింకు డాక్యుమెంట్లు ఇంటి పన్ను రసీదులు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే వారి ప్రాంతంలోనే స్వయం ధృవీకరణ చేయాలి. అందులో వారసత్వ వివరాలు, ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించడం, 22Aలో ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించడం, 22Aలో లేదనే విషయాలు పొందుపరచాలి. రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోమని ఒత్తిడి చేయకూడదు.
2026 ఫిబ్రవరి 17న ఇచ్చిన మార్గదర్శకాలు అనేవి దీనికి కూడా ఉంటాయి అని తెలియడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిన్న ఒక సర్క్యులర్ జారీ చేసింది.